Welcome to the next lesson, next session, I think, my dear students. సో ప్రీవియస్ సెషన్లో మనం సైన్ కన్వెన్షన్స్ ఏంటి, ఎలా మనం కన్సిడర్ చేయాలి, ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను. వాటిని ఐ థింక్ యూ హ్యావ్ అండర్స్టూడ్ వెరీ వెల్. సో ఈ సెషన్లో ఇప్పుడు మనం దీన్ని యూజ్ చేసుకొని ఈ కాన్సెప్ట్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నాం. సో దట్ ఈజ్ హియర్ మిర్రర్ ఫార్ములా అండ్ మ్యాగ్నిఫికేషన్. సో ఇందులో ఆల్రెడీ మనం చెప్పినట్టుగా ఈ ఫిగర్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక డైరెక్షన్ ఆఫ్ లైట్ ఎప్పుడు కూడా ఇలాగే ఉంటుంది. ఇన్సిడెంట్ లైట్ యొక్క డైరెక్షన్ ఎప్పుడు కూడా ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్ ఉంటుంది. సో మనం పోల్ నుంచి ఒకవేళ డిస్టెన్సెస్ అనేది వెనక్కి వైపు ఆపోజిట్ ద డైరెక్షన్ ఆఫ్ ద లైట్ తీసుకుంటే అది నెగిటివ్. ఓకే, ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద లైట్ ఇట్ ఈస్ పాజిటివ్. ప్రిన్సిపల్ యాక్సిస్కి పైకి ఉండే ప్రతి మెజర్మెంట్ కూడా పాజిటివ్, ప్రిన్సిపల్ యాక్సిస్ కిందకున్న ప్రతి మెజర్మెంట్ నెగిటివ్. ఇది క్విక్ రీక్యాప్. సో దీని తర్వాత in a spherical mirror the distance of the object from its pole is called object distance. ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేశాము. సో స్పెరికల్ మిర్రర్లో యూ అనేది ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అవుతుంది, అలాగే వి అనేది ఇమేజ్ డిస్టెన్స్ అవుతుంది, అలాగే ప్రిన్సిపల్ ఫోకస్ని ఎఫ్తోని, క్యాపిటల్ ఎఫ్తోని, స్మాల్ ఎఫ్ అనేది ఫోకల్ లెంత్కి యూజ్ చేస్తాము. సో ఈ మూడింటిని రిలేట్ చేసే ఒక ఫార్ములాయే మిర్రర్ ఫార్ములా. చాలా 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 ఇంపార్టెంట్ ఫార్ములా, నాట్ ఓన్లీ ఫర్ ద 10th class, it is also important for your next +1 and +2 also. Okay, so ఇక్కడ ఏంటి ఫార్ములా ఏంటి, 1/f is equal to 1/v plus 1/u. సో దిస్ ఈస్ ద ఫార్ములా. సో ఇది ఫార్ములా మనకి. సో చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ v అంటే ఏంటి, దిస్ ఈస్ ఇమేజ్ డిస్టెన్స్, u ఈజ్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్, f ఈజ్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ ద మిర్రర్. ఓకే, సో ఈ ఫార్ములా అనేది అన్ని సిచ్యుయేషన్స్ స్పెరికల్ మిర్రర్లో అన్ని పొజిషన్స్ ఆఫ్ ద ఆబ్జెక్ట్కి, అంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్ ఎక్కడ పెట్టినా కూడా ఈ ఫార్ములా అనేది వ్యాలిడ్ అవుతుంది. ఓకే, సో దీన్నే మనం మిర్రర్ ఫార్ములాగా మనం చాలా ప్రాబ్లమ్స్లో దీన్ని వాడతాం. అయితే మ్యాగ్నిఫికేషన్ అంటే ఏంటి, ఇప్పుడు మీకు ఆల్రెడీ నేను ప్రీవియస్ స్లైడ్లో ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత చెప్తాను, ఇది ఇప్పుడు వద్దని చెప్పి అన్నా. సో ఎక్కడ చెప్పాను, సో మ్యాగ్నిఫికేషన్ గురించి డిస్కస్ చేస్తూ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ ఎప్పుడు కూడా డిమినిష్డ్ అంటే ఇమేజ్ సైజ్, అంటే ఇక్కడ ఏంటవుతుంది, ఆబ్జెక్ట్ సైజ్ ఎప్పుడు ఒకవేళ ఉంటుంది, ఆబ్జెక్ట్ సైజ్ మారదు. ఆబ్జెక్ట్ పొజిషన్ మారుతూ ఉంటే ఇమేజ్ యొక్క సైజ్ మారుతూ ఉంటుంది. మీరు ఇక్కడ ఒకటే ఆబ్జెక్ట్, ఏ ఆబ్జెక్ట్ అయినా చూడండి, ఇక్కడైనా లేదంటే ముందు టేబుల్ ఒకటి ఉంది కదా, కాన్కేవ్ కూడా ఒక టేబుల్ ఉంది కదా, సో ఈ టేబుల్లో అయినా సో మీరు ఎక్కడ చూసినా కూడా ఆబ్జెక్ట్ అనేది ఒకటే అవుతుంది, సేమ్ ఆబ్జెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరే మిర్రర్ ముందు నడుస్తున్నారు, సో మీరు ఎక్కడో ఇన్ఫినిటీ దూరంలో ఉన్నారు, మనిషి మీరే, మీ హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఏమీ మారదు, కానీ మీరున్న పొజిషన్ బట్టి హైట్ ఆఫ్ ఇమేజ్ మారుతుంది. ఒక చోట ఏమో మీరు డిమినిష్ అవుతున్నారు, ఒక చోట హైలీ డిమినిష్ అవుతున్నారు, ఒక చోట డిమినిష్ అవుతున్నారు, ఒక చోట సమానంగా కనిపిస్తున్నారు. మీ సైజ్ ఏదైతే మీ హైట్ ఉందో అదే హైట్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. కొన్ని చోట్ల మీకన్నా పెద్ద హైట్ ఉన్న ఇమేజ్ ఫామ్ అవుతుంది, మీకన్నా చాలా హైట్ ఉన్న ఇమేజ్ ఫామ్ అవుతుంది, ఇక్కడ మీకన్నా కొంచెం హైట్ ఉన్న ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఈ రకంగా ఇమేజ్ యొక్క సైజ్ అనేది వేరీ అవుతుంది. ఆబ్జెక్ట్ యొక్క సైజ్ ఎప్పుడు ఒకేలా ఉన్నప్పటికీ కూడా ఆబ్జెక్ట్ పొజిషన్ చేంజ్ చేస్తూ ఉంటే ఇమేజ్ యొక్క సైజ్ అనేది వేరీ అవుతూ ఉంది. అయితే ఇప్పుడు దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటే మ్యాగ్నిఫికేషన్ ద్వారా. అలాగే మీరు ఇక్కడ కాన్వెక్స్ మిర్రర్ని కూడా అబ్జర్వ్ చేయండి. అదే ఆబ్జెక్ట్ని ఇన్ఫినిటీ దగ్గర పెడితే హైలీ డిమినిష్డ్ అయింది, ఇన్ఫినిటీ నుంచి పోల్కి మధ్యలో పెడితే అది డిమినిష్ అయింది. ఇక్కడ ఏ హైట్ అయినా కూడా, ఆబ్జెక్ట్ హైట్ ఏమున్నా కూడా ఇమేజ్ అనేది ఎప్పుడు కూడా డిమినిష్ అవుతుంది. సో మ్యాగ్నిఫికేషన్ అనే ఒక ఫార్ములా ద్వారా, మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే ఇమేజ్ అనేది పెరిగిందా తగ్గిందా, ఆబ్జెక్ట్ సైజు మనకి ఎప్పుడు మ్యాటర్ కాదు, ఎందుకంటే ఆబ్జెక్ట్ సైజ్ ఎప్పుడు ఒకేలా ఉంటుంది. కాకపోతే ఇమేజ్ సైజ్ ఏ రకంగా ఉన్నది అని అర్థం చేసుకోవడానికి మ్యాగ్నిఫికేషన్ అనే ఒక డెఫినేషన్ మనకి హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇక్కడ అందుకే మనకి మ్యాగ్నిఫికేషన్ ఎలా డిఫైన్ చేయబడిందంటే హైట్ ఆఫ్ ఇమేజ్ బై హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్. ఇప్పుడు కూడా హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్ సేమ్ ఉంటుంది, దానికి రిలవెంట్గా హైట్ ఆఫ్ ఇమేజ్ ఎట్లా ఉంది అనేది చెప్పేదే మ్యాగ్నిఫికేషన్ అనే ఫార్ములా. ఓకే, ఇక్కడ మ్యాగ్నిఫికేషన్ మనకి ఇక్కడ అంటే మనం ఎలా చేయొచ్చు అంటే దీనికి చిన్న డెరివేషన్, ఈ ఫార్ములా ఎట్లా వచ్చింది అంటే మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే మనం లేదంటే ఒక కాన్కేవ్ మిర్రర్ తీసుకుందాం. ఫర్ అవర్ అండర్స్టాండింగ్ లెట్ us టేక్ ఏ కాన్కేవ్ మిర్రర్.
So concave, this is the principal axis. So let us take a concave mirror like this. So ఈ కాన్కేవ్ మిర్రర్కి ముందు నేను ఒక ఇమేజ్ పెట్టాను, ఒక ఆబ్జెక్ట్ని పెట్టాను. సో ఈ ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ ఎక్కడో పడింది, సమ్వేర్ ఇక్కడ పడింది. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ ఈ ఇమేజ్ నుంచి పోల్కి ఒక లైన్ గీస్తున్నాను. అలాగే ఈ ఆబ్జెక్ట్ నుంచి కూడా పోల్కి ఒక లైన్ గీస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు నేను ఒక 2 ట్రయాంగిల్స్ని ఫామ్ చేశాను. నేను ఏం చేశాను, 2 ట్రయాంగిల్స్ని ఫామ్ చేశాను. పేర్లు పెడదాం వాడికి. సో ఎలాగో ఇది పి పోల్, దీని పేరు పోల్, దీని పేరు ఏ, దీని పేరు బి. అలాగే ఇదేంటిది ఏ డాష్ బి డాష్. ఓకే, సో ఈ యాంగిల్ ఎంత అవుతుంది, ఇది 90 డిగ్రీ. ఎందుకంటే మనం వెర్టికల్గా నిలబడ్డాం కాబట్టి. మనం వెర్టికల్గా నిలబడినప్పుడు ఇమేజ్ కూడా పడుకోదు, వెర్టికల్గానే నిలబడుతుంది కాబట్టి ఇది కూడా 90 డిగ్రీ. తర్వాత ఇది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. ఇదేంటమ్మా, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. ఇదేంటిది, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. సో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ సమానంగా ఉంటాయి కదా మన లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ ప్రకారంగా. సో ఇప్పుడు ఒక ట్రయాంగిల్లో 2 యాంగిల్స్ సమానమైతే 3వ యాంగిల్ కూడా సమానం అవుతుందా అవ్వదా? ఆబ్వియస్గా అవుతుంది. దాన్నే ఏఏ కాన్కరెన్సీ ఆర్ సిమిలారిటీ అంటారు. మీకు ఇంకా సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్ అనేవి 10th క్లాస్లో వస్తుంది, కాన్గ్రియన్సీ అనేది 9th క్లాస్లో అయిపోయి ఉంటుంది. సో సిమిలారిటీ ప్రకారంగా ఈ 2 ట్రయాంగిల్స్ కూడా సిమిలర్గా ఉన్నాయి. సిమిలర్ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు మీరు ఫోటో దిగుతారు, మీ ఫోటో మీ అంత ఉండదు, చిన్నదే ఉంటుంది. కాకపోతే మీరు ఎలా చిన్నగా చేస్తుందో ఫోటో, మీ హెడ్ని 1/10 చేస్తే ట్రంక్ని కూడా 1/10 చేస్తుంది, షోల్డర్ని 1/10 చేస్తుంది, కాళ్ళని 1/10 చేస్తుంది. అలా కాకుండా షోల్డర్నేమో అదైతే కాళ్ళకేమో ఎక్కువ తగ్గించి, ఫేస్నేమో తక్కువ తగ్గించి, షోల్డర్ ఏమో పెంచి ఇలా ఉంటే మీ ఫోటోలా కనిపిస్తుందా? కనిపించదు కదా. ఫోటో మనకి ఎందుకు సిమిలర్ అంటున్నాము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి లేకపోతే ఒక ట్రయాంగిల్ తీసుకుందాం. ఒక ట్రయాంగిల్ ఎప్పుడు సిమిలర్ అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 4 అనుకోండి, ఇది 8 అనుకోండి, ఇది లేదా 6 అనుకోండి. సో ఇప్పుడు 4ని 2 చేస్తే 8ని, అంటే 4ని 2 చేయడం అంటే ఏం చేశాను, 4ని 2తో డివైడ్ చేసి 2 చేశాను. 8ని కూడా 2తోనే డివైడ్ చేయి, అప్పుడు 4 అవుతుంది. 6ని కూడా 2తోనే డివైడ్ చేయి, 3 అవుతుంది. అప్పుడు ఈ 2 సిమిలర్ ట్రయాంగిల్స్. ఎందుకంటే ఇది కూడా 6/2 చేశాను, ఇది 8/2 చేశాను, ఇది 4/2 చేశాను. ఈ 2 ట్రయాంగిల్స్ కూడా సిమిలర్. ఎందుకంటే ఇది ఎంత తగ్గించానో ఇది అంత తగ్గించాను, ఇది అంత తగ్గించాను. ఆ రకంగా ఉండే ట్రయాంగిల్స్ కానీ, ఆ రకంగా ఉండే ఏవైనా అదర్ షేప్స్ కూడా అన్నీ కూడా సిమెట్రికల్ షేప్స్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ కూడా సిమెట్రీ అంటే అర్థం ఏమిటంటే రేషియో ఆఫ్ ద సైడ్స్ ఆర్ ఈక్వల్. మీకు ట్రయాంగిల్స్లో వస్తుంది ఇది, రేషియో ఆఫ్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఓకే, సో ఇక్కడ రేషియో ఆఫ్ ద సైడ్స్ ఈక్వల్ కాబట్టి, సో నేను ఏమనుకుంటా, ఇది ఏబి ఈజ్ నథింగ్ బట్ హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్. ఏబినే మనం ఏమంటామంటే హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్ అంటాం. ఏ డాష్ బి డాష్ ఈజ్ హైట్ ఆఫ్ ఇమేజ్. ఏమిటిది, హైట్ ఆఫ్ ఇమేజ్. సో ఇప్పుడు చెప్పండి, పీబీ ఏమవుతుంది, పీబీ. సో పీబీ ఈజ్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్, అంతేనా, యూ. ఇదేంటి బి డాష్ ఏమవుతుంది, ఇమేజ్ డిస్టెన్స్ వి. ఇక్కడ జాగ్రత్తగా వినండి, సైన్ కన్వెన్షన్స్ అనేవి ఎంత ఇంపార్టెంట్ ఇప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు ఇది మనం ఎలా కొలిచాము, పీబీ అనేది ఆపోజిట్ ద లైట్ కాబట్టి -u. ఓకే, ఇది -u. పీబీ డాష్ -v. పీబీ డాష్ ఏమైంది, -v, ఎందుకంటే మనం ఆపోజిట్ వెళ్ళాము. హెచ్ నాట్ ఏమైంది, పాజిటివ్, ఎందుకంటే అది ప్రిన్సిపల్ యాక్సిస్కి పైన ఉంది. హెచ్ఐ ఇదేంటిది, నెగిటివ్, ఎందుకంటే ఇది ప్రిన్సిపల్ యాక్సిస్కి కింద ఉంది. సో ప్రిన్సిపల్ యాక్సిస్కి కింద ఉంటే అది నెగిటివ్ వాల్యూ అనుకున్నాము. ఇప్పుడే సైన్ కన్వెన్షన్స్ అని చూసాము. అయితే ఇది కథ. ఇప్పుడు మనం ఏం చేయాలి, అకార్డింగ్ టు సిమిలారిటీ రేషియో ఆఫ్ ద సైడ్స్ ఈక్వల్ కాబట్టి HI/H0 అంటే ఏం రాయాలి మనం, HI/H0 సో HI/H0
హెచ్ఐ బై హెచ్ నాట్ ఈజ్ ఈక్వల్ టు పీబీ అంటే ఏంటి? పీబీ అంటే ఏంటండి? పీబీ మైనస్ వి. పీబీ అని ఫస్ట్ కాదు కదా, మన హెచ్ఐడి తీసుకున్నాం కాబట్టి ఈ ట్రయాంగిల్ తీసుకున్నాం కదా. సో ఈ ట్రయాంగిల్ తీసుకుని ఈ ట్రయాంగిల్లో పీబీ డాష్ ముందు ఉంది కాబట్టి పీబీ డాష్ పెట్టాలి. మైనస్ వి బై మైనస్ యు. హెచ్ఐ కూడా మైనస్, ఎందుకంటే ఇది నెగిటివ్. సో దీన్ని మనం ఏమంటాం? మ్యాగ్నిఫికేషన్ అంటున్నాం. దీన్ని మనం ఏమంటున్నాం? మ్యాగ్నిఫికేషన్. అదే ఫార్ములా ఇక్కడ మీకు చెప్పాడు. సో m ఈజ్ ఈక్వల్ టు హెచ్ఐ అంటే ఈ హెచ్ డాష్ అన్నాడు. హెచ్ డాష్ ఈజ్ హైట్ ఆఫ్ ఇమేజ్ బై హెచ్ ఈజ్ హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్. ఇక్కడ ఏం చేస్తాం మనం? హెచ్ ఇక్కడ మైనస్ పెట్టాం కదా, ఈ మైనస్ని కొంచెం ఇంకాస్త ముందుకు పట్టుకెళ్తే m ఈజ్ ఈక్వల్ టు, m అనేది డిఫైన్ అయింది మాత్రం హెచ్ఐ బై హెచ్ నాటే. ఇక్కడ ఒకసారి చిన్న కరెక్షన్ చేద్దాం. ఏంటంటే అప్పుడే m పెట్టద్దు ఇక్కడ, ఎందుకంటే m అనేది వేరు. మైనస్ హెచ్ఐ బై హెచ్ నాట్ m కాదు, హెచ్ఐ బై హెచ్ నాట్ m. సో కాబట్టి దట్ ఇంప్లాయిస్ ఈ మైనస్ మైనస్ క్యాన్సిల్, ఈ మైనస్ ఇటు వచ్చేస్తుంది. కాబట్టి హెచ్ఐ బై హెచ్ నాట్ ఈజ్ ఈక్వల్ టు, ఈ మైనస్ ఇటు వచ్చింది కాబట్టి మైనస్ వి బై యు. ఇది ఈ టర్మ్ ఏదైతే ఉందో దిస్ టర్మ్ ఈజ్ కాల్డ్ వాట్? దిస్ ఈజ్ మ్యాగ్నిఫికేషన్. ఇది మాత్రమే మ్యాగ్నిఫికేషన్. మైనస్ హెచ్ఐ బై హెచ్ నాట్ మ్యాగ్నిఫికేషన్ కాదు. ఓకే, సో ఓన్లీ హెచ్ఐ బై హెచ్ నాట్ ఏ మ్యాగ్నిఫికేషన్ కాబట్టి మనం దాన్ని తీసుకొచ్చాము, దాన్ని మ్యాగ్నిఫికేషన్ అన్నాం. హెచ్ఐ బై హెచ్ నాట్ విచ్ ఈజ్ ఈక్వల్ టు, సో మైనస్ వి బై యు విచ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వి బై యు. ఇది మనం ఇక్కడ చూస్తే కనుక మనకి కనిపిస్తుంది. సో దిస్ ఈజ్ మ్యాగ్నిఫికేషన్. ఈ ఫార్ములా కూడా చాలా 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 ఇంపార్టెంట్. ఇప్పుడు నేను మొన్న కొన్ని ఒక ప్రీవియస్ క్లాస్లో ఒకటి తర్వాత చెప్తాను, మ్యాగ్నిఫికేషన్ అయిన తర్వాత అన్నాను. అది ఏమిటంటే, మీకు క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, మీ క్వశ్చన్స్ చూస్తే కనుక వాడు ఏమంటాడంటే, సో మ్యాగ్నిఫికేషన్ గురించి మాట్లాడతాడు. ఇప్పుడు మనం కొన్ని సినారియోస్ తీసుకుంటాం. సో కాన్కేవ్ మిర్రర్. సో లెట్ us టేక్ కాన్కేవ్ మిర్రర్. సో కాన్కేవ్ మిర్రర్లో లేదా కాన్వెక్స్ మిర్రర్లో ఏమవుతుందంటే, మనకి ఇక్కడ 2 సినారియోస్ ఉన్నాయి. ఒకటి ఇమేజ్ ఫార్మ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్. ఇక్కడ ఇమేజ్ అనేది ఇన్ ఫ్రంట్ ఫామ్ అవ్వచ్చు, లేదా బిహైండ్ కూడా ఫామ్ అవ్వచ్చు. ఇక్కడ బిహైండ్. సో కాన్కేవ్ మిర్రర్లో ఒక సినారియోలో ఇమేజ్ బిహైండ్ ఉంటుంది, మిగతా 5 కేసెస్లో కూడా ఇమేజ్ ఇన్ ఫ్రంటే ఉంటాయి. అలా కాన్వెక్స్లో ఆల్వేజ్ బిహైండ్. ఇక్కడ ఎప్పుడు కూడా ఆల్వేజ్ బిహైండ్ కదా, ఆల్వేజ్ బిహైండ్ కాబట్టి ఈ కేసులో యు ఏమవుతుంది? ఇన్ ఫ్రంట్ కాబట్టి ఎప్పుడు ఆబ్జెక్ట్ మైనస్ అని చెప్పాను, అయిపోయింది. వి కూడా మైనస్, ఎందుకంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్ ఫామ్ అవుతుంది కాబట్టి. సో ఈ కేసులో మ్యాగ్నిఫికేషన్ ఈజ్ హెచ్ఐ బై హెచ్ నాట్. హెచ్ఐ బై హెచ్ నాట్ అంటే మైనస్ వి బై యు. సో వి కూడా నెగిటివే, మైనస్ వి. యు కూడా నెగిటివే, మైనస్ యు. సో ఈ మైనస్ క్యాన్సిల్ అయ్యి ఫైనల్గా మ్యాగ్నిఫికేషన్ అనేది నెగిటివ్గా ఉంటుంది. మ్యాగ్నిఫికేషన్ వాల్యూ నెగిటివ్గా ఉంటుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మీకు కాన్కేవ్లో ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్ ఉన్నప్పటికీ, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్లోనే మీకు డిమినిష్డ్ ఇమేజెస్ ఉన్నాయి. మీరు ఇక అబ్జర్వ్ చేస్తే కనుక ఇవన్నీ కూడా రియల్ అండ్ ఇన్వర్టెడ్ అంటే దీస్ ఆర్ ఆల్ ఇమేజెస్ ఫార్మ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్. సో ఈ ఇమేజెస్ అన్నీ కూడా ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రరే ఫామ్ అవుతాయి. ఇందులోనే డిమినిష్ ఉంది, సేమ్ ఉంది, ఎన్లార్జ్ ఉంది, హైలీ ఎన్లార్జ్ ఉంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే డిమినిష్ అయినప్పుడు ఎం అనేది లెస్ దాన్ 1 అవుతుంది, హైలీ లెస్ దాన్ 1 అవుతుంది. అండ్ నెగిటివ్ అవుతుంది. ఎందుకు నెగిటివ్? ఆల్రెడీ కూడా చెప్పాను నేను, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్ ఎం ఈజ్ నెగిటివ్ అని. అలాగే డిమినిష్ అయినప్పుడు ఎం లెస్ దాన్ 1 అవుతుంది అండ్ నెగిటివ్ అవుతుంది. సేమ్ సైజ్ అయినప్పుడు m ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది, నెగటివ్ అవుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మీరు ఇవి గుర్తు పెట్టుకుంటే మీకు
చాలా క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే ద మ్యాగ్నిఫికేషన్ ఈజ్ ఫౌండ్ టు బి దిస్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ మిర్రర్ ఈజ్ యూజ్డ్ అంటాడు. సో మ్యాగ్నిఫికేషన్ నెగటివ్ అంటేనే మీకు ఫస్ట్ వెళ్ళగాల్సింది దట్ ఈస్ కాన్కేవ్ మిర్రర్. మళ్ళీ నెగిటివ్లో లెస్ దెన్ 1 ఈక్వల్ టు 1 గ్రేటర్ దెన్ 1 ఈక్వల్ టు 1 అయితే ఇట్ ఈస్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ద కర్వేచర్. లెస్ దెన్ 1 ఐదర్ ఇట్ మే బి ఇన్ బిట్వీన్ ఫోకస్ టు సెంటర్ ఆర్ at infinity to focus, depends upon the m value. highly less than అయితే ఇన్ఫినిటీ, జనరల్ ఇన్ఫినిటీ కేసు రాదు, మ్యాక్సిమం అడిగితే ఇన్ఫినిటీ టు సి ఉంటుంది. ఎన్లార్జ్ అయింది, ఇక్కడ ఎన్లార్జ్ అయింది కాబట్టి m అనేది గ్రేటర్ దాన్ 1 అవుతుంది. బట్ నెగటివ్ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్ ఈజ్ ఆల్వేస్ నెగటివ్. m హైలీ గ్రేటర్ దాన్ 1 అండ్ వాల్యూ ఈజ్ నెగటివ్. ఇక్కడికి రండి, m ఈజ్ గ్రేటర్ దెన్ 1 బట్ పాజిటివ్. చూసారా? సో దీస్ ఆర్ ద కేసెస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా మీకు చెప్తున్నవి చాలా 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 ఇంపార్టెంట్. యూ విల్ అండర్స్టాండ్ ఇఫ్ యూ రియల్లీ లిసన్ టు ద క్లాస్ అండ్ అండర్స్టాండ్ దిస్ అండ్ యూ డూ ద క్వశ్చన్స్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్, దెన్ యూ విల్ రియలైజ్ హౌ ఇంపార్టెంట్ ఈస్ దిస్ కాన్సెప్ట్. ఓకే, సో నా ఇక్కడ మనకేమవుతుంది, నేను ఇక్కడ మళ్ళీ వస్తున్నాను నాకు. సో ఇక్కడ m అనేది నెగిటివ్ అవుతుంది. ఎంలో వేరియస్ కేసెస్ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్ ఎప్పుడు m నెగిటివ్. అదే బిహైండ్ ద మిర్రర్ ఒక కేసు ఉంటుంది కాన్కేవ్లో, అక్కడ u అనేది ఎప్పుడు కూడా నెగిటివే, అక్కడ కూడా ఆబ్జెక్ట్ అనేది ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్ ఉంటుంది. v అనేది పాజిటివ్ ఉంటుంది. m అనేది hi/h0 అండ్ v అనేది మైనస్ v/u, v అనేది ప్లస్ v, ఇదేమో మైనస్ u. కాబట్టి మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోయి m అనేది ఏమవుతుంది, పాజిటివ్ అవుతుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కాన్వెక్స్లో ఎప్పుడు కూడా m లెస్ దాన్ 1, ఎందుకంటే ఎప్పుడు అక్కడ డిమినిష్డ్ ఇమేజెస్ ఫామ్ అవుతాయి. అండ్ ఇక్కడ ఎప్పుడు u నెగిటివే ఇక్కడ కూడా. అండ్ ఎప్పుడు కూడా v పాజిటివ్, ఎందుకంటే ఇక్కడ అన్నీ కూడా వర్చువల్ ఇమేజెస్ ఫామ్ అవుతాయి. కాబట్టి ఇక్కడ సింపుల్గా మనం ఏం చెప్పచ్చు, m లెస్ దాన్ 1 అవుతుంది అండ్ పాజిటివ్ వాల్యూ అవుతుంది. సో మ్యాక్సిమం m లెస్ దాన్ 1 పాజిటివ్ ఇచ్చాడంటే ఆబ్జెక్టివ్లో 20 మార్క్స్లో ఒక క్వశ్చన్ పక్కా ఇచ్చినా ఇవ్వచ్చు, ఇస్తాడు, మ్యాక్సిమం ఛాన్స్ ఉంటుంది. m లెస్ దాన్ 1 అండ్ పాజిటివ్, గుడ్డిగా మీరు కాన్వెక్స్ మిర్రర్ అని సంతకం పెట్టచ్చు, మీరు ఇది పెట్టచ్చు, ఆప్షన్ పెట్టచ్చు. అయితే మీరు m ఒకవేళ గ్రేటర్ దాన్ 1 అయ్యి పాజిటివ్ అయిందంటే దట్ ఈస్ కాన్కేవ్ మిర్రర్ అండ్ ద ఆబ్జెక్ట్ లొకేషన్ ఈస్ పోల్ టు ఫోకస్. m గ్రేటర్ దాన్ 1 అండ్ నెగిటివ్ అయ్యిందంటే అర్థం ఏంటి, m గ్రేటర్ దాన్ 1 అండ్ నెగిటివ్. ఫాస్ట్గా టపటప్ ఒకసారి కళ్ళు మూసుకొని మీరు ఇవన్నీ కూడా రివైజ్ చేసుకోవాలి. సో m గ్రేటర్ దాన్ 1 అండ్ నెగిటివ్ అయ్యిందంటే అర్థం ఏంటి, ఇది ఎక్కడ ఉంది, బియాండ్ సి అండ్ ఎఫ్ మధ్యలో ఆబ్జెక్ట్ ఉంది. m ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ నెగిటివ్ ఎక్కడ ఉంది, సెంటర్ కరెక్షన్ ఉంది. m ఈజ్ లెస్ దాన్ 1 అండ్ నెగిటివ్ ఎక్కడ ఉంది, ఇన్ఫినిటీ టు సి ఉంది. ఈ రకంగా మీరు ఇంత థరోగా ఈ చాప్టర్లో ఉన్న ప్రతి పాయింట్ని కనుక ప్రిపేర్ అయితే డెఫినెట్గా లైట్ నుంచి వచ్చే క్వశ్చన్స్ని ఫుల్ స్కోర్ చేయగలుగుతారు. ఓకే, సో నౌ దీస్ ఆర్ ద కాన్సెప్ట్స్. ఇప్పుడు మనం లెట్ us గో ఇన్ టు ద ప్రాబ్లమ్స్, క్వశ్చన్స్. సో రిఫ్రాక్షన్లోకి వెళ్ళే ముందర సో క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి, దీనిలో క్వశ్చన్స్ ఎట్లా అడగచ్చు, ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ ఉన్నాయి, లెట్ us see. సో మనం ఏది చూడొద్దు, సొంతంగా చేద్దాం. సో a convex mirror, ఇక్కడ ఏమి ఇచ్చాడు, కాన్వెక్స్ మిర్రర్ is used as a rear view on an automobile having a radius. సో వాట్ ఈస్ అ గివెన్ డేటా, ఎప్పుడైనా కూడా చక్కగా మీరు ఎలా రాయాలి. సో వాట్ ఈస్ అ గివెన్ డేటా హియర్, వాట్ ఈస్ అ గివెన్ డేటా. సో ఫస్ట్ వన్ ఈస్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఇచ్చాడు. సో రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఈస్ గివెన్. సో రేడియస్ r is equal to 3 meter. So radius 3 meter. If a bus is located at 5 meters from the mirror. So object, మనకు కావాల్సిన ఆబ్జెక్ట్ ఏంటి, బస్సు. సో ఈజ్ ఎట్ u ఈజ్ ఈక్వల్ టు -5. ఇప్పుడు ఇక్కడ మనం ఏది పెట్టినా కూడా, ఎందుకంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ కాన్కేవ్ అయినా కాన్వెక్స్ అయినా కూడా అది నెగిటివే, కాన్వెక్స్ మీద. Find the position and nature of image. Very simple. It is very very simple. So now using according to mirror form as per the so as a radius is r, so focal length ఏమవుతుంది, so focal length is equal to f is equal to r/2, which is equal to 1.5 meter.
సో ఫర్ కాన్వెక్స్ లెన్స్ ఎఫ్ ఈజ్ పాజిటివ్ కాబట్టి ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 1.5 మీటర్ 1.5 మీటర్. ఓకే, ఎఫ్ ఈజ్ 1.5 ప్లస్. ఈ సైన్ కన్వెన్షన్స్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. నౌ సో యాజ్ పర్ ద మిర్రర్ ఫార్ములా, మీరు ఇలా రాసిన రాయకండి, మిర్రర్ ఫార్ములా ఎక్స్పాండ్ చేయండి. 1/f ఇస్ ఈక్వల్ టు 1/v ప్లస్ 1/u. సో వీ నో దట్ 1/f is 1/1.5 is equal to 1/v we don't know plus 1/u is 1/-5. సో 1/-5. సో ఈ మైనస్ సెంటర్లోకి వచ్చేస్తుంది. సో 1/1.5 is equal to 1/v minus 1/5. సో ఈ 1/5 ఇటు వెళ్తే ప్లస్ అవుతుంది. సో 1/v is equal to 1/1.5 plus 1/5. సో దీనికి ఎల్సిఎం చేస్తే సో ఇది లేకపోతే 10/15 అనుకోవచ్చు. 1/15 కదా, 1.5 కాబట్టి 115/10. సో 15/10 కింద రాస్తే 15/10 కింద రాస్తే కనుక ఈ పాయింట్ తీసేయాలి. సో నెక్స్ట్ ఇప్పుడు ఎల్సిఎం 15 అవుతుంది. సో ఇది 10 ప్లస్ 5 3s 3 1s 3. సో 13/15. సో v is plus 15/13 plus 15/13 meters. లెటర్స్ మనం కరెక్ట్ చేసాం, తప్పు చేసాం. సో 15/13ని సాల్వ్ చేయండి, అది సాల్వ్ చేశారు కాబట్టి. సో 13 అంటే ఈ సైడ్ చేసుకోండి, ఎక్కడ రఫ్లో 13 1s 13. సో 1/v. సో వేర్ we did wrong or any calculation mistake. One by 5, 15/10, 15/10 కదా. ఎల్సిఎం 310 plus 3 13 ఓకే 1.15 కరెక్టే కదా. ఒక మ్యాగ్నిఫికేషన్ అది కరెక్ట్, మనం చేసింది కరెక్టే. సో 13 2 20 13 1s 30 and 7 and 13 5s 65 కదా. సో 13 1.15. సో దట్ ఈస్ ద వాట్ ఇమేజ్ డిస్టెన్స్. మ్యాగ్నిఫికేషన్ కూడా అడిగాడు, నేచర్ అడిగాడు కాబట్టి నేచర్ పొజిషన్. నేచర్ అంటే డిమినిష్డ్ ఎన్లార్జ్డ్. ఎప్పుడైనా కూడా మనం అంత ఆలోచించక్కర్లేదు. కాన్వెక్స్లో ఎప్పుడు కూడా డిమినిష్డే వస్తుంది కాబట్టి అది రాసేయచ్చు. కానీ సో మ్యాగ్నిఫికేషన్ కూడా ఫైండ్ చేసి సైజ్ ఆఫ్ ది ఇమేజ్ అడిగాడు కాబట్టి సో మ్యాగ్నిఫికేషన్ కూడా ఫైండ్ చేయాలి. సో మ్యాగ్నిఫికేషన్ ఇజ్ ఈక్వల్ టు -v/u. సో మైనస్ ఆఫ్ v ఏమైంది 1.15 అయింది ప్లస్ 1.15 ఇది బై -5. మైనస్ క్యాన్సిల్. సో దీంతో చేస్తే దెన్ యూ విల్ గెట్ ప్లస్ 0.23. వాట్ ఐ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ ద ప్రీవియస్ స్లైడ్ ఈజ్ ద సేమ్. సో నేను ఏం చెప్పాను, ఎప్పుడు కూడా కాన్వెక్స్ మిర్రర్లో m<1 ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. సో మనకి ఏమొచ్చింది ఇక్కడ m<1 వచ్చింది, పాజిటివ్ వచ్చింది. కాన్వెక్స్ మిర్రర్ మనం వాడాము. సో విర్చువల్ ఎరెక్ట్ స్మాలర్ ఇన్ సైజ్ బై ఫ్యాక్టర్ ఆఫ్ 0.3 ఇలా రాయాలి మనం. సో రేడియస్ ఆఫ్ కర్వేచర్ r, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ u, ఇమేజ్ డిస్టెన్స్ v, హైట్ ఆఫ్ ది ఇమేజ్ అడిగాడు. ఏమేమి అడిగాడు, ఏమేమి ఇచ్చాడు, దానికి ఉన్న ఫార్ములాస్ ఏంటి, సో ఫార్ములా ఇంకేం వాడారు, ఇవన్నీ రాస్తే బాగా మార్కులు పడతాయి, ఫుల్ మార్క్స్ పడతాయి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? నెక్స్ట్ క్వశ్చన్, an object 4 cm size. an object 4 cm in size. సో ఇక్కడ కూడా మనకి ఏం చేద్దాం, సో ఇక్కడ రాసుకుందాం. సో సైజ్ ఆఫ్ ఆబ్జెక్ట్. సో సైజు నేను ప్రతిదానికి రాయను, టైం వేస్ట్ అవుతుంది. సో నేను జస్ట్ మీరు ఎలా రాయాలి ఇక్కడ ఉంది కదా ఆల్రెడీ, చూసుకోండి. సైజ్ ఆఫ్ ఆబ్జెక్ట్ h0 is equal to 4 cm is placed at 25 cm in front of the concave mirror. సో కాన్కేవ్ మిర్రర్ కాబట్టి
ఈజ్ -25 సెంటీమీటర్, -25 సెంటీమీటర్. ఫోకల్ లెంత్, కాన్కేవ్ మిర్రర్లో ఫోకల్ లెంత్ కూడా నెగిటివే ఉంటుంది, -15 సెంటీమీటర్, -15 సెంటీమీటర్. అట్ వాట్ డిస్టెన్స్ ఫ్రమ్ ద మిర్రర్ షుడ్ బి స్క్రీన్ ప్లేస్? సో షార్ప్ ఇమేజ్ నువ్వు తీసుకురావాలంటే ఎక్కడైతే ఇమేజ్ పాయింట్స్ అన్ని మీట్ అవుతున్నాయో అక్కడ నువ్వు స్క్రీన్ని పెట్టుకోవాలి. సో వాడు ఇండైరెక్ట్గా ఏమడుగుతున్నాడంటే స్క్రీన్ ఎక్కడ పెడతాం, ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది అక్కడ పెడతాం. సో ఇమేజ్ ఎక్కడ ఫార్మ్ అవుతుంది అని అడిగాడు, సింపుల్గా చెప్పాలంటే. అండ్ అక్కడ ఫైండ్ నేచర్, సైజు, మళ్ళీ మ్యాగ్నిఫికేషన్, ఇది సేమ్ అదే కహాని. సో ఓకే, సరే చేస్తున్నాం. సో ఇక్కడ ఇది కదా మనకి ఇచ్చాడు. ఫ్రమ్ మిర్రర్ ఫార్ములా వీ నో దట్ 1/f ఈజ్ ఈక్వల్ టు, సో 1/v ప్లస్ 1/u. సో 1/f ఈజ్ 1/-15 ఈజ్ ఈక్వల్ టు v నాకు తెలియదు, -1/25 డైరెక్ట్గా వేస్తాను ఎందుకంటే -25 కావాలి. ఈ -1/25 ఇటు వెళ్తే 1/v ఈజ్ ఈక్వల్ టు 1/25 -1/15. ఎల్సిఎం చేస్తే కనుక నాకు తెలిసి దీనికి ఎల్సిఎం ఎంత వస్తుంది, ఎల్సిఎం చేస్తే ఎంత వస్తుంది, ఎల్సిఎం 15 3 15, ఐ థింక్ ఎల్సిఎం చేయండి మీరు, చేస్తే వస్తుంది. డైరెక్ట్గా వేసేస్తున్నాను, 75 వస్తుంది ఎల్సిఎం. 25 3 75, 3 15 5 -5. సో 3 -5 -2, 1/v ఈజ్ ఈక్వల్ టు -2/75. ఓకే, సో దట్ ఈస్ v ఈజ్ ఈక్వల్ టు -75/2. మనకి ఇంకా మ్యాగ్నిఫికేషన్ కట్టాలి. సో మ్యాగ్నిఫికేషన్ ఏమవుతుంది, సో -v/u. సో మైనస్ ఆఫ్ v అంత -75/2 బై u ఎంత, u ఈజ్ -25. సో ఈ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది, ఈ మైనస్ అలాగే ఉంటుంది. సో 25 3s ఇది. సో 3/2 అంటే -1.5. సో మ్యాగ్నిఫికేషన్ జరిగింది ఇక్కడ. సో 1.5 టైమ్స్ మ్యాగ్నిఫై అయ్యింది. సో పొజిషన్ ఆఫ్ ద ఇమేజ్ ఇది, నేచర్ ఈజ్ మ్యాగ్నిఫైడ్. అండ్ ఇంకో నేచర్ ఏంటి, రియల్ అండ్ ఇన్వర్టెడ్. అండ్ ఇంకో నేచర్ ఏంటి, ఇట్ ఈజ్ మ్యాగ్నిఫైడ్ బై 1.5% ఆర్ బై ఫ్యాక్టర్ ఆఫ్ 1.5. సో దిస్ ఈజ్ ద హైట్ ఆఫ్ ఇమేజ్ కూడా అడిగాడు కాబట్టి 1.5తో సైజ్ ఆఫ్ ఇమేజ్ని మల్టిప్లై చేస్తే 4 సెంటీమీటర్స్ కదా. సైజ్ ఆఫ్ ఇమేజ్ ఎంత ఇచ్చాడు, 4 సెంటీమీటర్స్. సో సైజ్ ఆఫ్ ఇమేజ్ కూడా అడిగాడు కాబట్టి, సో హెచ్ఐ ఈజ్ ఈక్వల్ టు h0 ఇంటూ m. h0 ఎంత 4 ఇంటూ m అంటే ఎంత 1.5 అంటే 6 మీటర్ ఇస్ ద ఇమేజ్ సైజ్. 6 మీటర్ ఇస్ ద ఇమేజ్ సైజ్. ఈ సైన్స్ ఇవన్నీ కూడా మైనస్లు ప్లస్లు కేవలం డైరెక్షన్స్ కోసం మాత్రమే. వాటితో మీ వాల్యూస్ ఏవి మారవు. ఇక్కడ 6 అన్నా -6 అన్నా ఒకటే. 6 ఏం చెప్తుంది, హైట్ ఆఫ్ ఇమేజ్ చెప్తోంది. -6 ఏం చెప్తోంది, ఈ ఇమేజ్ అనేది ప్రిన్సిపల్ యాక్సిస్కి కింద పక్కకు ఉందని చెప్తుంది. అంతే. మైనసెస్ అన్నీ కూడా ఇక్కడ మైనస్ కానీ ప్లస్ కానీ కేవలం డైరెక్షన్స్ని మాత్రమే చెప్తాయి, అంతేమించి వాటి సిగ్నిఫికెన్స్ ఏమీ ఉండదు. అర్థమవుతుందా? సో వీ హ్యావ్ సాల్వ్డ్ ద ఎగ్జాంపుల్ క్వశ్చన్స్. ఇక్కడ కొన్ని అన్సాల్వ్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి, మీరు ట్రై చేయండి. సో ఆఫ్టర్ కంప్లీటింగ్ దోస్ క్వశ్చన్స్ ఇన్ ద నెక్స్ట్ సెషన్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ద రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్. I hope you have enjoyed the session. If you enjoyed the session, subscribe to the channel and refer to your friends so that they can also get the benefit of these videos. Okay, thank you so much.